గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ శంకర్ల కాంబినేషన్ లో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ గేమ్ చేంజర్ బాక్సాఫీస్ దగ్గర రెండో వీకెండ్ ను పూర్తి చేసుకుంది. సినిమా బాక్సాఫీస్ దగ్గర మినిమం హోల్డ్ ను కూడా చూపించలేక అన్ని చోట్ల మరోసారి డ్రాప్స్ ను సొంతం చేసుకోగా కలెక్షన్ల పరంగా ఏమాత్రం ఇంపాక్ట్ ను చూపించలేకపోయింది. దాంతో బాక్సాఫీస్ దగ్గర 10 రోజుల తర్వాత సినిమా వెర్డిక్ట్ ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయిపోయిందనే చెప్పాలి. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఆల్ టైమ్ డిజాస్టరస్ మూవీస్ లో ఒకటిగా నిలిచే రేంజ్ రిజల్ట్ ను సినిమా సొంతం చేసుకోవడం ఇక ఖాయంగా కనిపిస్తూ ఉంది. 10వ రోజు మొత్తం మీద తెలుగు రాష్ట్రాల్లో 1 కోటి రేంజ్ లో షేర్ ను వసూలు చేసిన ఈ సినిమా వరల్డ్ వైడ్ గా 1.46 కోట్ల దాకా షేర్ ను 3.05 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను వసూలు చేసింది. దాంతో టోటల్ వరల్డ్ వైడ్ గా 10 రోజులు పూర్తయిన తర్వాత సినిమా సాధించిన కలెక్షన్ ను గమనిస్తే నైజాం లో 18.77 కోట్లు, సీడెడ్ లో 10.15 కోట్లు, వైజాగ్ లో 10.18 కోట్లు, ఈస్ట్ లో 7.86 కోట్లు, వెస్ట్ లో 4.07 కోట్లు, గుంటూరులో 6.59 కోట్లు, కృష్ణాలో 5.27 కోట్లు, నెల్లూరులో 3.81 కోట్ల దాకా షేర్ అందుకున్న ఈ సినిమా తెలుగు రాష్ట్రాలలో మొత్తం మీద 66.70 కోట్ల దాకా షేర్ ను 98.25 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను వసూలు చేసింది. కర్ణాటక మొత్తం మీద 4.85 కోట్లు, తమిళనాడులో 4.18 కోట్లు, కేరళలో 25 లక్షలు, హిందీ అలాగే రెస్ట్ ఆఫ్ ఇండియాలో 17.10 కోట్లు, ఓవర్సీస్ లో 13.25 కోట్ల దాకా షేర్ అందుకున్న ఈ సినిమా టోటల్ వరల్డ్ వైడ్ గా 106.33 కోట్ల దాకా షేర్ ను 194.50 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను వసూలు చేసింది. 223 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ లో ఇప్పటి వరకు 48% లోపే రికవరీని సొంతం చేసుకున్న ఈ సినిమా మరో 116.67 కోట్ల దాకా షేర్ అందుకోవాల్సిన అవసరం ఉండగా బాక్సాఫీస్ దగ్గర సినిమా ఇక ఎపిక్ డిజాస్టర్ గా నిలవడం ఖాయంగా కనిపిస్తూ ఉందని చెప్పాలి. ఇప్పుడు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.